శిశిర పాప ముఖాన్ని మురిపంగా చూసుకొని బెడ్ పై నుండి కిందకి దిగింది. స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళింది. వంట చేసి తనకి బాక్స్ రెడీ చేసుకునేసరికి శాంతమ్మ గారు పూజ చేసుకుని వచ్చారు. హాయ్ గైస్, ఓ మనసా దరిచేరనియవా మరోసారి భవానీ భవీస్ రాసిన ఈ సిరీస్ని మనం ఈరోజు 5వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఏం జరగబోతుందో, ఇక శిశిర లైఫ్లో ఎలాంటి కొత్త మలుపులు తిరగబోతుంది అని. ఆవిడకి కాఫీ ఇచ్చి తను కూడా ఆవిడ పక్కన కూర్చొని కాఫీ తాగింది శిశిర. పాపని లేపటానికి తన గదికి వెళ్లి నిద్రపోతూ నవ్వుతున్న కూతుర్ని మురిపంగా చూసి, ప్రిన్సెస్ లెగు, స్కూల్కి వెళ్ళాలి మనం, ఈరోజు ఫస్ట్ డే కదా అని పాపని ఎత్తుకొని తన ఒడిలో కూర్చోపెట్టుకుంది. అంటూ కళ్ళు తెరిచి మళ్ళీ తల్లిని ఆనుకుని కళ్ళు మూసుకుంది ఆ బుజ్జి పాప. నా బేబీ లేజీ కాదు కదా, తొందరగా లేచి ఫాస్ట్గా తయారవుతాను అని రాత్రి నాకు కబుర్లు చెప్పింది. ఎవరబ్బా అని బుగ్గపై వేలు వేసుకుని ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టింది శిశిర. టక్కున కళ్ళు తెరిచి నేనేమమ్మా అని ముద్దుగా చెప్పింది ఆ బుజ్జి పాప. పాలుగారే బుగ్గల్ను లాగి ముద్దు పెట్టుకుంది శిశిర. పాపని ఎత్తుకుని బాత్రూంలోకి తీసుకువెళ్ళింది. బ్రష్ చేపించి స్నానం చేపించి ఎల్లో కలర్ ఫ్రాక్ వేసి చక్కగా తలదువ్వి రెడీ చేసేసింది. ముద్దు వస్తున్న కూతురికి దిష్టి చుక్క పెట్టేసింది. తయారు అయ్యాక నేను అమ్మమ్మకి నా డ్రెస్ చూపిస్తా అని బయటకు పరుగు తీసింది గ్రీష్మ. శిశిర కూడా రెడీ అయ్యి బయటకు వచ్చింది. శాంతమ్మ గారు పాపకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నారు. శిశిరను చూసి, నువ్వు తొందరగా తిను శిశిర, టైం అయిపోతుంది, మళ్ళీ ట్రాఫిక్ పెరిగిపోతే నీకు లేట్ అయిపోతుంది అని చెప్పగానే అలాగే ఆంటీ అని శిశిర ఫాస్ట్గా తినేస్తుంది. ఆంటీ మీరు తిని టాబ్లెట్ వేసుకోండి అని పాపకి బ్యాగ్ తగిలించి శాంతమ్మ గారి కాళ్ళకి దండం పెట్టుకుని స్కూటీపై స్కూల్కి బయలుదేరింది శిశిర. ఆమె మనసులో కాస్త అలజడిగా ఉంటుంది. పాపని స్కూల్లో వేయటం, తను కొత్తగా జాబ్లో చేరటం రెండూ ఒకేసారి కావటంతో కొంచెం ఆమెకి ఎక్కువ నెర్వస్గా ఉంది. పాపని టీచర్కి అప్పగించేసి వదలలేక వదిలిపోతుంది పాప చేతిని శిశిర. ఏడుపు ముఖం పెట్టుకున్న తల్లి ముఖం చూసి నొసలు ముడి వేస్తుంది గ్రీష్మ. నడుంపై చేతులు వేసుకుని, నేను ఏడవను మమ్మీ, నువ్వు ఎక్కువ హైరాణ పడకు అని పెద్ద ఆరిందలాగా చెప్తోంది. గ్రీష్మ అలా నొసలు ముడివేసి కళ్ళు చిన్నగా చేసి మాట్లాడితే శశాంక్ గుర్తుకు వచ్చాడు శిశిరకి. అన్ని పోలికలు శిశిరవి వచ్చిన కళ్ళు ఇంకా కొన్ని హావభావాలు మాత్రం శశాంక్వే వచ్చాయి గ్రీష్మకి. అతన్ని మర్చిపోవాలి అని అనుకుంటున్నా ఆమెకి సాధ్యం కాకుండా చేశాడు ఆ దేవుడు. ఇది శాపమో లేక వరమో తెలియటం లేదు తనకి. కాని అతని పోలికలు ఉన్న పాప తన బిడ్డ, తన రక్తం వదులుకోలేదు. ఏదో ఆలోచిస్తున్న తల్లి చెంపలను తన బుల్లి చేతులతో తీసుకుని, మమ్మా నేను సేఫ్గా ఉంటాను, నువ్వు త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయి, నేను బాగా చదువుకుంటాను, నిన్ను బాగా చూసుకుంటాను అని చిన్న పాప చెప్పేసింది. కూతుర్ని ఒక్కసారిగా గట్టిగా హత్తుకొని నా బంగారు తల్లివి అని టీచర్కి గ్రీష్మను అప్పగించి తన ఆఫీస్కి వెళ్ళిపోతుంది. శిశిర ఒక ఎత్తైన భవనం ముందు స్కూటీ పార్క్ చేసి బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్తుంది. లిఫ్ట్ దగ్గరికి నడిచి తన ఆఫీస్ నుండి ఉండే ఫ్లోర్లోకి లిఫ్ట్లో పైకి వెళ్తుంది. రిసెప్షన్ దగ్గరికి వెళ్లి తన అపాయింట్మెంట్ ఆర్డర్ చూపిస్తుంది. రిసెప్షనిస్ట్ ఆమె ఇచ్చిన పేపర్ చూసి నవ్వుతూ తను ఎవరిని కలవాలో చూపిస్తుంది. ఆవిడికి థ్యాంక్స్ చెప్పి శిశిర మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. మేనేజర్ ఉండే క్యాబిన్ దగ్గరికి వెళ్లి నాక్ చేయగానే లోపల నుండి కమిన్ అని వినిపిస్తుంది. డోర్ తీసుకుని లోపలికి వెళ్ళింది శిశిర. ఫైల్స్ చూస్తున్న ఒక అతను తలపైకెత్తి చూశాడు. ఆమెని అతనికి 25 సంవత్సరాలుంటాయేమో ఆమెను కూర్చోమని చైర్ చూపిస్తాడు. శిశిర చైర్ని వెనక్కి లాక్కొని కూర్చుంది. తన దగ్గర ఉన్న పేపర్స్ని అతనికి జాగ్రత్తగా తీసి ఇచ్చింది. వాటిని చూసి న్యూ జాయినింగ్ అని పైకి లేచి నాతో రండి అని బయటకు తీసుకువెళ్తాడు మేనేజర్ గణేష్. బయట స్టాఫ్ అందరికీ ఆమెను పరిచయం చేసి ఒక సీనియర్ డిజైనర్ దగ్గరికి తీసుకువెళ్లాడు. పల్లవి గారు, ఈవిడ శిశిర, కొత్తగా జాయిన్ అయ్యారు, మీకు జూనియర్ కింద అపాయింట్ చేస్తున్నాను, మీరు వర్క్ నేర్పించండి ఈవిడకి అని ఇద్దరిని ఒకరికొకరికి పరిచయం చేయించాడు గణేష్. పల్లవి నవ్వుతూ చేతిని ముందుకు చాచి వెల్కమ్ టు వస్త్ర క్రియేషన్స్ అని అంటోంది. శిశిర ఆమె చేతిని అందుకొని
థ్యాంక్ యూ మేడం, నాకు మీ సహాయ సహకారాలు ఉండాలి అని కోరుతున్నాను అని అడగగానే ఆమె తప్పకుండా ఉంటాయి. ఇక్కడ అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. ఎక్కువ తక్కువ అస్సలు ఉండదు. మన అందరిది ఒకటే లక్ష్యం, వస్త్ర క్రియేషన్స్ ని మరింత పైకి తీసుకువెళ్ళటం. నీకు కొన్ని రోజులు స్పెషల్ వర్క్ ఉండదు, నాతో పాటు కలిసి పనిచేయటమే. కొన్ని రోజులు అయ్యాక నీ టాలెంట్ పై పూర్తి నమ్మకం వచ్చాక నీకు క్లయింట్స్ ని అప్పగిస్తాం. వాళ్ళ కోరిక ప్రకారం మనం వాళ్ళకి డిజైనర్ వేర్ క్రియేట్ చేస్తాం. అర్థమైందా సరే నీకు అని అడిగింది ఆవిడ. అర్థమైంది మేడం, నాకు మీలాంటి సీనియర్ కింద వర్క్ చేసే అవకాశం వచ్చింది. చాలా హ్యాపీ, చాలా సంతోషం నాకు అని చెప్పింది. ఈరోజు నీ మొదటి రోజు కాబట్టి ఎక్కువ వర్క్ ఇవ్వను. ఈ క్లయింట్ ఫైల్ చూసి వాళ్ళ ఇంట్రెస్ట్ పరిశీలించి నువ్వు ఎలాంటి డ్రెస్ క్రియేట్ చేయగలవో చూస్తాను. కాకపోతే ఒకటి, నువ్వు వేసింది ఫైనల్ కాదు. నేను వేసిన వాటితో పాటు బెస్ట్ అనుకున్నవి అన్నీ చూపిస్తాం. నీవి నచ్చితే నీకు గ్రేడ్ పెరుగుతుంది. అలా గ్రేడ్ పెరుగుతూ వెళ్లే కొద్దీ నీకు ప్రేషియస్ కస్టమర్స్ అప్పగిస్తారు. అప్పుడు నువ్వు కొందరికి పర్సనల్ డిజైనర్ అవుతావు కొంతకాలం. అండర్స్టాండ్ అని చెప్పగానే ఎస్ మేడం అని శిశిర చెప్పింది. ఓకే గుడ్ అని ఫైల్ శిశిరకి ఇస్తుంది ఆవిడ. శిశిర ఆ ఫైల్ని తీసుకుంది. పల్లవి తన క్యాబిన్ ఉన్న చిన్న టేబుల్ చూపించి ప్రస్తుతం నువ్వు అక్కడ కూర్చొని వర్క్ చేయి అని చెప్పింది. శిశిర ఫైళ్లు మరియు కొన్ని పేపర్స్ తీసుకుని ఆ టేబుల్ దగ్గరికి వెళ్తోంది. వాటిని నీటిగా సర్దుకొని కుర్చీని వెనక్కి లాక్కొని చక్కగా కూర్చుంది. పల్లవి తను వర్క్ చేసుకుంటూనే శిశిరని ఒక కంట కనిపెడుతూ ఉంది మధ్య మధ్యలో. శిశిర ఫైల్ ఓపెన్ చేసి అందులో వివరాలు అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది. అందులో ఉన్న వివరాలు బట్టి ఎలాంటి డిజైన్ వేయాలో ఆలోచించుకుంది. కాసేపటికి ఒక ఆలోచన వచ్చింది శిశిరకు. దీక్షగా పేపర్పై అందమైన డ్రెస్ వేస్తోంది. అది పూర్తి అయ్యేసరికి 2 గంటలు పట్టింది. డ్రెస్ వేయటం అయ్యేసరికి లంచ్ టైం కూడా అయిపోయింది. పల్లవి తన చైర్ వెనక్కి లాక్కొని దీక్ష వరకు చేస్తున్న శిశిర దగ్గరికి వెళ్ళింది. ఆమె వేసిన దాన్ని చూసి కొంచెం ఇంప్రెస్ అయ్యింది ఆవిడ. శిశిర, క్యాంటీన్కి వెళ్ళి లంచ్ చేద్దాంరా అని పిలిచింది. శిశిర కూడా దీక్షగా వర్క్ చేస్తున్నా వెంటనే ఆవిడ పిలవగానే తలపైకెత్తి మేడం నేను బాక్స్ తెచ్చుకున్నాను అని చెప్పింది. లంచ్ బాక్స్ తెచ్చుకో, అక్కడే అందరితో చేద్దాం, అలా కలిస్తేనే అందరూ పరిచయం అవుతారు అని శిశిరను ఆవిడ క్యాంటీన్కి తీసుకువెళ్ళింది. పల్లవి 3 అమ్మాయిలు కూర్చున్న దగ్గర శిశిరను తీసుకువెళ్ళింది. వాళ్ళకి శిశిరను పరిచయం చేసింది. శృతి, గీత, తనుజ అని వాళ్ళని పరిచయం చేస్తూ చెప్పింది పల్లవి. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ చక్కగా ఎవరు వాళ్ళు తెచ్చుకున్న లంచ్ బాక్స్ నుండి వాళ్ళ లంచ్ చేసేశారు. శిశిరకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. శాంతమ్మ గారు కాల్ చేశారు. కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది శిశిర. శిశిర, పాపని ఇప్పుడే తీసుకువచ్చాను, అన్నం తినిపిస్తున్నాను అని చెప్పింది ఆవిడ. ఆవిడ దగ్గర నుండి ఫోన్ లాక్కొని హలో మమ్మా, నేను స్కూల్లో బాగా ఆడుకున్నాను, 2 ఫ్రెండ్స్ అయ్యారు, మా టీచర్ గుడ్ గర్ల్ అని చెప్పింది ఆ చిన్న పాప గ్రీష్మ. ఇంకా ఆపకుండా కబుర్లు చెప్తూనే ఉంది. పాప చెప్పేవి అన్నీ నవ్వుతూ వినింది శిశిర. గ్రీష్మ చెప్పడం పూర్తయ్యాక నేను సాయంత్రం వచ్చాక అన్నీ వింటాను, అమ్మమ్మ చెప్పినట్లు వినాలి, బువ్వ తిను బజ్జోవాలి సరేనా అని చెప్పింది శిశిర వాళ్ళ పాపతోటి. గ్రీష్మ కూడా మంచి పాపలాగా సరే మమ్మా తొందరగా వచ్చేయి అని చెప్పగానే అలాగే బంగారు అని చెప్పింది. మా అమ్మ వచ్చేటప్పుడు చాకీ తీసుకురా అని మరలా గ్రీష్మ వాళ్ళ అమ్మకి ఆర్డర్ వేసింది. అలాగే తల్లి అని శిశిర చెప్పింది. పెద్దది కావాలి అని మరలా గ్రీష్మ చెప్పగానే అలాగే అంటూ శిశిర సమాధానం ఇచ్చింది. శాంతమ్మ గారు ఇక ఫోన్ లాక్కుని ఇది వదిలితే ఇలాగే సోది చెప్తూ ఉంటుంది సాయంత్రం వరకు. నీ ఆఫీస్ ఎలా ఉంది శిశిర అని అడిగింది. బాగుంది ఆంటీ, అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు. సరే మిగిలినవి వచ్చాక మాట్లాడుకుందాం, ఉంటాను అని ఫోన్ పెట్టేశారు ఆవిడ. శిశిర కూడా నవ్వుకుంటూ పల్లవి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. నవ్వుతూ వస్తున్న శిశిరను చూసి బాయ్ ఫ్రెండ్నా అని అల్లరిగా కళ్ళెగరేస్తూ అడిగింది పల్లవి. ఆ మాటకి ఏదోలా అయిపోయింది శిశిర ముఖం. తను తప్పుగా అన్నానేమో అని సారీ శిశిర, నేను అలా అనకుండా ఉండాల్సింది అని మరలా వెంటనే కంగారు పడుతూ పల్లవి శిశిరతో అడిగింది. అదేం లేదు మేడం, ఫోన్ చేసింది నా కూతురు,
తను స్కూల్ నుండి వచ్చింది, స్కూల్లో జరిగినవి చెప్పటానికి కాల్ చేసింది అని శిశిర చాలా గౌరవంగా వాళ్ళతోటి సమాధానం చెప్పింది. నీకు స్కూల్కి వెళ్ళే అంత కూతురుందా అని నలుగురు నోలు తెరిచే అడిగారు. వాళ్ళను అయోమయంగా చూస్తూ ఏం ఉండకూడదా అని అడిగింది శిశిర. అంటే నువ్వు మాకంటే చిన్నదానిలా ఉన్నావు కదా, పెళ్లి అయి ఉండదు అనుకున్నాం, నీకు కూతురు ఉందంటే మాకు చాలా షాకింగ్గా ఉంది అన్నారు వాళ్ళు. శిశిర చిన్నగా నవ్వేసి ఊరుకుంటుంది. మీ హస్బెండ్ ఏం చేస్తారు అని అడుగుతోంది గీత. శిశిర ముఖం నల్లగా అయిపోయింది. శిశిర ఏమని సమాధానం చెప్తుంది? మీకు ఇంట్రెస్టింగ్గా ఉందా? హాయ్ గైస్, ఈరోజు ఓ మనసా దరిచేరనియవా మరోసారి 5వ ఎపిసోడ్ అయిపోయింది. మీకు ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు కంటిన్యూగా చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరొకసారి. నాకు శశాంక్ మ్యూజిక్ మీ అండ్ యూ స్టూడియో కూడా ఉంది, వీలైతే ఆ ఛానల్ని కూడా చూసేయచ్చు కదా. దానిలో కూడా కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి. మరియు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఉంటాను, బాయ్.